ఓ యశోద ఏమి సేతుమే మృదు మధురంగా మెల్లగా సాగుతోంది మాలిని కంఠంలో నుంచి గోపికల ఫిర్యాదు. అడక్కుండా నుడక్కుండా హఠాత్తుగా పూజామందిరం ముందుకు బూటుకాళ్లతో వచ్చిన శ్రీకాంత్ను చూసి మొదట ఉలిక్కి పడింది మాలిని. అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆమె ముఖం కోపంతో ఎర్రబారింది. ఈ రోజంతా శుద్ధి చేసి ముగ్గు పెట్టాను, దయచేసి ఆ బూట్లు అంది నిర్మోహమాటంగా. ఎక్స్క్యూజ్ మీ, ఐఆమ్ వెరీ సారీ. శ్రీకాంత్ బయట హాల్లో బూట్లు విప్పేసి సగం కాలిన సిగరెట్ కూడా పారేసొచ్చాడు. ఈరోజు నా పుట్టినరోజు పండుగ. విందుకు మీరు తప్పకుండా దయచేసి మమ్మల్ని కృతార్థులు చేయ ప్రార్థన. చిన్నగా నవ్వాడు ఇన్విటేషన్ కార్డు జేబులోంచి తీసి మాలినికిస్తూ. అక్కడ స్టూల్ మీద ఉంచండి, మడితో ఉన్నాను. ఓహో, స్వాగతంలో అనుకున్నాడు. క్షమించాలి, ఈవాళ నేను బయటికి రావడానికి పడదు. కారణం అన్నట్టు కదిలాయి శ్రీకాంత్ కళ్ళు. రాత్రి 7 గంటలకు గాని నా భోజనం అవదు. గోవులు ఇంటికి తిరిగి వచ్చేశాక భోజనం చేస్తాను. ఈలోగా పూజ వంటలో ఉంటాయి. పర్వాలేదు, రాత్రికి అక్కడికే వచ్చేసి భోజనం చేయండి. బాగుంది, పండగ నాడు మా దేవుణ్ణి ఉపవాసం ఉంచమంటారా? నవ్వింది మాలిని. అలా కాదు, ఆయనకి చేసి పెట్టేవేమో చేసి పెట్టండి. భోజనం మాత్రం మా ఇంట్లో చేయండి. దద్దోజనం, పులిహోర అవన్నీ మా ఇంట్లోనూ చేస్తారివాళ. నవ్వు ముఖంతో హుషారుగా చెప్పాడు శ్రీకాంత్. మాలిని వస్తానని చెప్పలేదు, రానని చెప్పలేదు, మౌనం వహించింది. శ్రీకాంత్ వెళ్లబోతున్నవాడల్లా ఆగి, మీకు సంగీతం వచ్చా అని అడిగాడు. రాదు. కళ్లతోనే ఆశ్చర్యం ప్రకటించాడు శ్రీకాంత్. అయితే ఎన్ని అడవి కోయిలల్ని మింగారేమిటి? చిరునవ్వు నవ్వాడు. మండిపోయింది మాలినికి. వచ్చిన కోపం ఏ మాటలతో వెళ్లగక్కాలో తోచక లోపల మింగుకుంది. అడవిలోని కోయిలకి ఆ కమ్మని స్వరం ఏ గురువు ద్వారా దత్తమైంది గనుక, ఏ సాధన చేసి సాధించింది గనుక. కొందరికి ఇవి వరప్రసాదాలు. మామూలుగా ఉండే కొంటెతనము, చిలిపినవు మచ్చుక్కైనా లేవతని ముఖంలో. అతి గంభీరంగా ఉన్నాడు. తప్పకుండా వస్తారు కదూ అని చెప్పి నిష్క్రమించాడు. ఎందుకు తగలేసుకోనా అంత చదువు, సభ్యత తెలియని బ్రూట్. అక్కసు కొద్దీ అనుకుంది మాలిని. కళాత్మకమైన హృదయం కలిగి ఉన్నవారు ఎదుటివారిలోని కళాత్మకమైన ప్రజ్ఞని అభినందించడానికి స్త్రీ పురుష భేదము, సంగతి, సందర్భాలు విత్కరించరని తెలీదు మాలినికి. సరిగ్గా గోడ గడియారం 7 కొట్టడము, డాక్టర్ శ్రీకాంత్ పంపిన కారు ఆవరణలో ఆగడము ఒకేసారి జరిగాయి. అంతవరకు ఏ నిశ్చయమూ చేసుకోని మాలినికి ఇక వెళ్ళక తప్పలేదు. రాధికని మధ్యాహ్నమే కారు పంపించి పిలిపించుకుంది సతీదేవి. మాలిని త్వరగా తయారై కారు దగ్గరికి వచ్చేసరికి బుర్రున మరో కారు గేట్లోంచి దూసుకునొచ్చింది. స్టీరింగ్ ముందు కూర్చున్న లాయర్ భాస్వతి చిరునవ్వుతో, శ్రీకాంత్ ఇంటికే గదు, నేను అక్కడికే, రండి అంటూ తన కారులోకి ఆహ్వానించింది. తిరిగి శ్రీకాంత్ పంపిన డ్రైవర్తో, కారు నేను తీసుకొచ్చాను, ప్రభాత్ ఎదురు చూస్తుంటాడు. నువ్వు శ్రీకాంత్ డిస్పెన్సరీకి వెళ్లి ప్రభాతం తీసుకొచ్చాయి అని కారు స్టార్ట్ చేసింది. పావుగంటలో భాస్వతి కారు శ్రీకాంత్ ఆవరణలో ఆగింది. ఒకచోట రంగురంగుల లైట్లు అమర్చబడిన శ్రీనిలయం అన్న సువర్ణాక్షరాలు తళతళలాడుతూ ఆ ఇంటి శ్రీమంతాన్ని, వైభవాన్ని చాటుతున్నాయి. ఆ ఇంటి చుట్టూ ఉన్న సువిశాలమైన తోటని, ఆకర్షణీయంగా ఉన్న విశాలమైన భవనాన్ని చూస్తుంటే మాలిని హృదయంలో ఆశ్చర్యం రేగింది. ఒకరు చెప్పగా విన్నప్పుడు కలిగే అనుభూతి వేరు, కళ్ళారా చూసినప్పుడు పొందే అనుభవం వేరు. గుర్తు పరిచయం లేకుండా నడి రోడ్డు మీద అడ్డమై నాకు 100 రూపాయలు ఇస్తారా అన్న అభాగ్యుడు ఇంత గొప్పింటి బిడ్డా. పిన్నలు, పెద్దలు, ఆఫీసర్లు, నౌకర్లు అందరితో పెళ్లి ఇల్లులా కలకల్లాడుతోంది గృహం. శ్రీమంతుడి పుట్టినరోజు పండుగతో శ్రీకృష్ణ జయంతి కూడా కలిసొచ్చిందేమో. మామిడి తోరణాలు కట్టారు. ఇంట్లోకి వెళ్తుంటే ఆ దారి పక్కనే పూల మొక్కల మధ్య కుర్చీల్లో 15 మంది పురుషులు కూర్చుని మాట్లాడుతున్నారు. వేషాలను బట్టి వాళ్లంతా ఉన్నతోద్యోగుల్లా ఉన్నారు. మాలినిని తనతో రమ్మని అటు దారి తీసింది భాస్వతి. చరిత్రలో చదువుకున్నామే, శ్రీహర్షుడు తన జన్మదినోత్సవం నాడు తన సంపదనంతటినీ బీద ప్రజలకి దానం చేసేవాడంట. కాని మా శ్రీకాంత్ మాత్రం రోజూ దానం చేస్తుంటాడు. ఈవాళ్ల సూటు వాడి చేతికిస్తూ, ఈవాళ్ల రాత్రి 12 గంటల వరకు ఎవరికీ ఇవ్వకూడదు సుమా అని మాట తీసుకున్నాను. లేకపోతే ఎవరైనా అడ్డమైతే పండగన్న మాటే మరిచి ఒంటి మీద గొడ్డలు తీసిచ్చే రకం మా కాంతుడు. ముసిముసిగా నవ్వుతూ చెబుతున్నాడు శ్రీనివాస్. ఒక సహృదయుడు అన్నాడు, నువ్వు అదృష్టవంతుడు మిస్టర్ శ్రీనివాస్. మీ బ్రదర్ ఆదర్శం ఉత్తమమైంది. అతని చర్యల వల్ల తాత్కాలికంగా కొందరికి బాధనిపించినా వాస్తవంలో జరిగేది ఒక సత్కార్య సాధన.
ఆ త్యాగధనుడికి ఈ సంపదలు తృణప్రాయాలు. ఏంటో ఈ సిరి సంపదల మీద మనం పడి చేస్తామే గాని మన జీవితంలో ఏ క్షణాన అదృశ్యమవుతాయో తెలీదు కదా. వీరు డాక్టర్ అన్నగారు శ్రీనివాస్, ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఈమె మిసెస్ హేమమాలిని, బిఏ, ఇక్కడే ఓ ఆడపిల్లల బడిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తోంది. శ్రీనివాస్కి మాలినికి పరస్పరం పరిచయం కలిగించింది భాస్వతి. మర్యాదగా చిరునవ్వుతో నమస్కరించింది మాలిని. ఒక్క క్షణం పరిశీలనగా చూసింది అతన్ని. ఎర్రని శరీరఛాయతో ఎత్తుకు తగిన లావు కలిగిన దర్పం ఒలుకుతూ గంభీరంగా ఉంది అతని విగ్రహం. చనువుగా అన్నాడు శ్రీనివాస్. ఇప్పుడమ్మా రావడం భాస్వతి, ఇలాంటప్పుడు నువ్వు లేకపోతే పెద్ద లోపంగా ఉంటుంది. మీకేమన్నగారు, ప్రభుత్వ ఉద్యోగులు వేళ ప్రకారం పనిచేసి ఇంట్లో వచ్చి పడతారు. మాదలా కాదుగా. మా వృత్తి కిరాణా కొట్లాంటిది. ఎప్పుడు గిరాకీ తగిలేది తెలీదు. నవ్వుతూ అంది భాస్వతి. అంతా నవ్వేశారు. అక్కడే ఉన్న బాబురావుతో, మీ అమ్మాయి కూడా శ్రీకాంత్కి తీసిపోదండోయ్, మాటల్లో చేతల్లో అన్నాడు ఓ రిటైర్డ్ ఆఫీసర్. తర్వాత తన తండ్రిని పరిచయం చేసింది మాలినికి భాస్వతి. వెళ్లాలని 2 అడుగులు వేసిన భాస్వతి తనకేసి చూస్తోన్న ఒక యువకుణ్ణి చూసి త్రుళ్ళిపాటుతో ఆగిపోయింది. నవ్వుతున్న ముఖం క్షణంలో మాడిపోయింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా సాగాయి. చక్రధారి, అప్రయత్నంగా ఆమె పెదవులు ఉచ్చరించాయి. బాగున్నావా భాను అన్నాడతను నవ్వుతూ. నీ దేవలు ఇలా ఉన్నాను అంది. 2 క్షణాలాగి, 5 సంవత్సరాల తర్వాత ఈవాళే మనం కలుసుకోవడం. సరే, వెళ్ళేప్పుడు కలిసిపో అని ఏదో తొందర పని ఉన్నట్టు వెళ్లబోతుందల్లా చటుకు నాగింది. మాలిని తన కేసి సందేహంగా చూస్తుండడం గుర్తించి, ఇతను చక్రధారి అని నా క్లాస్మేట్, బిఏలో, ఇప్పుడు ఇంజనీర్, ఫారెన్ రిటర్న్డ్ అని పరిచయం చేసింది. తిరిగి వెళ్లేటప్పుడు నాతో కలిసిపో అని చక్రధారితో చెప్పి కదిలింది భాస్వతి. మాలిని భాస్వతిని అనుసరించింది. చక్రధారి దర్శనంతో భాస్వతి ఎందుకిలా ఫీల్ అయిందో అర్థం కాలేదు మాలినికి. కాని ఇంట్లోకి వెళ్లేసరికి మామూలుగా తయారైంది భాస్వతి. ఉత్సాహంగా చనువుగా మాలిని చేయి పట్టుకుని శ్రీకాంత్ గదిలోకి తీసుకుపోయింది. 2 స్నేహితులతో పేకాడుతున్న శ్రీకాంత్ లేచి చిరునవ్వుతో, వచ్చారా, రారనుకున్నాను, రండి అన్నాడు మాలినికేసి చూస్తూ. మాలిని మౌనంగా ఉండిపోయింది. భాస్వతి శ్రీకాంత్ చేయి పట్టి కూర్చోబెట్టింది. కూర్చో, మనం తెచ్చిన బహుమానాలు పుచ్చుకోరు అంటూ హ్యాండ్ బ్యాగులోంచి నిండుగా నోట్లున్న ఒక పర్సు తీసి శ్రీకాంత్ జేబులో కుక్కింది. ఇది మొదటి బహుమతి, ఇది రెండవది అంటూ రంగు కాగితంలో ఉన్న ఓ వజ్రపు టొంగరం తీసింది. లైటు కాంతిపడి తళుకులు గుమ్మరిస్తోంది ఉంగరంలో పొదగబడిన వజ్రం. శ్రీకాంత్ చేతిని తన చేతిలోకి తీసుకుని చూసి పగలబడి నవ్వుతూ, ఇంకెక్కడ పెట్టుకోను, నా నెత్తిన పెట్టుకోనా అంది. శ్రీకాంతుడి బొటనవేళ్లు తప్ప అన్ని వేళ్లు అతిథులు తెచ్చిన ఉంగరాలతో నిండిపోయాయి. నవ్వుతూ శ్రీకాంత్ వేలుకున్న 3 ఉంగరాలు తీసి డ్రైవర్ సొరుగులో పడేసి, ఈ వేలికి పెట్టు అన్నట్టు చూశాడు భాస్వతి వంక. భాస్వతి అతని వేలికి ఉంగరం పెడుతూ తలెత్తి చూసింది. చూడ్రాని దృశ్యం చూసినట్టు చలించిపోయింది భాస్వతి. తన ముఖంలోకే చూస్తున్న శ్రీకాంతుడి కళ్లల్లో అవ్యక్తమైన బాధ. తేజోవంతమైన భాస్వతి ముఖంలోకి నీలి తెరలు జారాయి. బరువుగా ఒక్క నిట్టూర్పు విడిచి పక్కనున్న కుర్చీలో అస్వస్థతగా కూలబడిపోయింది. ఆ స్థితి నుంచి తేరుకునేందుకు చాలాసేపు పట్టింది. భాస్వతి శ్రీకాంత్ చేతికి ఉంగరం పెడుతుంటే అప్పుడు గుర్తొచ్చింది మాలినికి. తానొస్తూ శ్రీకాంతుడికి ఏ వస్తువు తీసుకురాకుండా ఒత్త చేతులతో వచ్చానని. ఎంత పడని వ్యక్తి అయినా నా మర్యాద నేను కాపాడుకోలేకపోయాను అనుకుంది. అంతే, పుట్టప్పుడు తామెంతో మర్యాదలు తెలిసిన వారమని విర్రవీగే వారికి సమయం వస్తే గాని తమలోని లోపాలు బయటపడవు. అంతలోనే ఓ చక్కని యువకుడు వేగంగా గదిలో ప్రవేశించాడు, నమస్తే బాస్ అంటూ. శ్రీకాంత్ ప్రయత్నపూర్వకంగా ముఖ కవళికల్ని మార్చుకుంటూ, ఇప్పుడా రాజా రావడం అన్నాడు నిష్ఠూరత ధ్వనింపజేస్తూ. రాజేంద్ర జేబులోంచి ఓ మనీ పర్సు తీశాడు. మరో జేబులోంచి కొత్తగా కొన్న ఖాళీ పర్సు తీశాడు. ఈ పర్సులోని నోట్లన్నీ కొత్త పర్సులోకి మార్చాడు. అప్పుడే తమ్ముడితో ఏమిటో మాట్లాడాలని వచ్చిన శ్రీనివాస్ రాజేంద్ర చేతిలో ఉన్న ఒక పర్సు చూసి ఉలిక్కిపడ్డాడు. అతడి అడుగు గుమ్మంలోనే ఆగిపోయింది. రాజేంద్ర నింపిన పర్సు తీసి శ్రీకాంత్ ముందు బల్ల మీదుంచుతూ, అనుకున్న మేరకు వేటపడలేదు బాస్ అన్నాడు. తల ఉంచుకుని కుర్చీలో కూర్చునున్న భాస్వతి వంక తిరిగాడు రాజేంద్ర. గుడ్ నైట్ సిస్టర్. తిరిగి గుడ్ నైట్ చెప్పి మౌనంగా ఉండిపోయింది భాస్వతి. ఒక్క 10 నిమిషాల్లో వస్తాను తిరిగి. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా వెళ్ళిపోయాడు రాజేంద్ర.
శ్రీనివాస్ తమ్ముని సమీపించి, ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి ఎవరు కాంత్ అని అడిగాడు. నా స్నేహితుడు రాజేంద్ర అని బిఏ చదివాడు, కానీ నిరుద్యోగి. ఓహో, తనలో అనుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్. మాలినికి విచిత్రంగా ఉంది. వచ్చిన వారంతా కానుకల కింద డాక్టర్కి డబ్బు సమర్పించుకుంటున్నారేం? ఇదెక్కడ ఆచారం? ఇక్కడికే వచ్చి తిందామని నేనేమీ తినలేదు సుమా, బాగా ఆకలేస్తోంది కాంత్ అంటూ లేచింది భాస్వతి. రండి వెళదాం అంది తిరిగి మాలినితో. ఇద్దరూ కొన్ని గదులు దాటేసి ఒక పెద్ద హాల్లోకి వెళ్లారు. రాధిక సతీదేవికి పనిలో సాయం చేస్తూ మాలినిని పలకరించేట్టే లేదు. సతీదేవి మాత్రం నవ్వుతూ, పాపం మీ రాధికకి బాగా పనిచెప్పానమ్మా, ఏమనుకోకేం, ఒక్కరితని ఇన్ని పనులు చూడలేను అంది. పర్వాలేదులేండి అంది మాలిని, అలా అనకపోతే బాగుండదని. అతిథుల్ని సాగనంపబోతున్న సతీదేవితో, వాళ్ళని తర్వాత పంపిద్దుగాని త్వరగా వడ్డించొదినా, బాగా ఆకలిస్తోంది గోముగా అడిగింది భాస్వతి. మాలినికి భాస్వతికి వడ్డించింది సతీదేవి. ఇద్దరూ తినడానికి కూర్చున్నారు. మారు కావలిస్తే వడ్డించమని వంట మనిషితో చెప్పి అతిథుల్ని సాగనంప వెళ్ళింది సతీదేవి. మాలినికి డాక్టర్ రాఘవేంద్రరావు గారి భార్య బాగా తెలుసు. పక్క గదిలోంచి ఆవిడ కంఠం బిగ్గరగా వినిపిస్తోంది. జాప్యం చేయకమ్మా సతీ, ఆ మెడకో బండపడేస్తే దారికొస్తాడు, రాడని నిరాశపడకు. భార్యా బిడ్డలని ఏర్పడ్డాక ఈ త్యాగాలు ధర్మాలు వాటంతటవే తమ దారినవి చూసుకుని పోతాయి. మా పెద్దవాడు ఎలా మారిపోయాడో చూడు పెళ్ళయ్యాక. అంతకుముందు కాంతుడి పాటేగా వాడు పాడేది, ఇప్పుడు చూడు పైసా విలువ వాడికి తెలిసినట్లు మనకు తెలీదు. మంచి పొదుపు కోపరం నేర్చుకున్నాడు. అలాగే కాంతుడు కూడా మారతాడు. ఇప్పుడంటే ఒంటిగాడు, బాధ్యత తెలీదాయే. పెళ్లి మాట ఎత్తనీడు కదత్తగారు. సతీదేవి గొంతులో దైన్యము విచారము వ్యక్తమవుతున్నాయి. అదే కదా ఇప్పుడొచ్చిన చిక్కు. ఎలాగో ఆ కాస్త ఒప్పించావంటే కాంతుడు మనవాడవుతాడో అనడంలో సందేహం లేదు. మాలినికి శ్రీకాంత్ విషయాలు, అతని ప్రవర్తన అంతా అగమ్యంగా ఉన్నాయి. అతనంటే అందరికీ గౌరవాభిమానాలున్నాయి. అందరూ అతన్ని ప్రేమిస్తున్నారు. కానీ అతను మాత్రం వీరి ప్రేమాభిమానాలకి ఆశలకి కట్టుబడకుండా తన చిత్తానుసారం తిరుగుతున్నాడన్నమాట. ఇంతకంటే ఆశ్చర్యంగా ఉన్న విషయం, శ్రీకాంత్ ఆ ఇంటి బిడ్డ కాదన్న విషయం. అటువంటి భావం ఎవరి మాటల వల్ల వ్యక్తం కాలేదు. బహుశా అతని జన్మ వృత్తాంతం చాలామందికి తెలియదేమో. తెలిసినవారు కాస్త మరిచిపోయారేమో కూడా. ఇది వీరి తాపత్రయం. కాంతిని ఎలాగైనా సిరి వ్యామోహంలో పడేయాలని వీరి ఎత్తులు. నిర్లక్ష్యంగా నవ్వింది భాస్వతి. కాంతికి ఇటువంటి వ్యర్థమైన ఖర్చులంటే చాలా ఇష్టం. కానీ ఆ అన్నావదుల ఆపేక్ష అటువంటిది. ప్రతి పుట్టినరోజు ఇంత వైభవంగా చేస్తారు. చిన్నగా ఓ పెళ్లికి జరిగే ఖర్చు అవుతుంది. భోజనాలు ముగించి హాల్లోకి వెళ్లారు మాలిని, భాస్వతి. ఇద్దరికీ తాంబూలం కట్టించింది సతీదేవి. భాస్వతితో అంది, తిరుపతి మొక్కుందమ్మా, ఈ 10-15 రోజుల్లో వెళ్లాలని అనుకుంటున్నాం, నేను మీ అన్నగారు. కాంతొస్తాడా? అతనికి అంత ఓపిక? అంత దూరం పోవడం ఎందుకు? ఇంట్లోనే ఉన్నారుగా సర్వ కళ్యాణకర్త. ఆ మొక్కేమిటో నాకివ్వండి అనలేదా డాక్టర్ గారు? తీరా అని నాలుగు కరుచుకుంది మాలిని. ఏంటింత చొరవ తనకి? పెద్ద చదువుకుందాల్లా ఎంత మాటన్నాను? అనాలోచితంగా జరిగిన మాటకు చాలా విచారించింది మాలిని. ఇక అక్కడి నుంచి వెళ్లే వరకు తన హద్దుల్లో తానుండాలని నిర్ణయించుకుంది. భాస్వతి కింద గదులన్నీ చూపిస్తూ పైకి తీసుకెళ్ళింది మాలిని. ఈ పైభాగమంతా కాంత్ అధీనంలో ఉంటుంది అని చెబుతూ ఓ గదిలోకి తీసుకుపోయింది. ఇది అతని డ్రాయింగ్ రూమ్. విశాలంగా ఉన్న ఆ గదిలో 2 అద్దాల బీరువాల్లోనూ నిండా పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వైద్యానికి సంబంధించిన పుస్తకాలు కావు గదా కొంపతీసి? మళ్లీ నోరు జారననుకుంది. నాకెందుకు అధిక ప్రసంగం? అవి ఏమై ఏడిస్తే తనకెందుకు? కావు, నవలా సాహిత్యం, తెలుగు, ఆంగ్లము, ఇంకా కొన్ని ఇతర భాషల అనువాదాలు ఉన్నాయి. మీకేమన్నా కావలిస్తే డాక్టర్ని అడిగి తీసుకుపోండి. మరో బీరువా తెరిచి చూపించింది భాస్వతి. ఇవన్నీ కాంత్ రాసేనాటి రచనల చిత్తుపత్రులు. డాక్టర్ రచయిత కూడానా? ఆశ్చర్యం ప్రకటించకుండా ఉండలేకపోయింది మాలిని. చిత్రకారుడు, మధుర గాయకుడు కూడా. భాస్వతి కళ్లల్లో గర్వరేఖ మెరిసింది. ఒక్కొక్కటి వింటుంటే మతిపోయినట్టయింది మాలినికి. ఆ గోడలకున్న చిత్రపటాలన్నీ కాంతి వేసినవే. పరీక్షగా చూసి అందలి పనితనానికి ముగ్ధురాలైంది మాలిని. కాని కాంతికి ఎందులోనూ స్థిరచిత్తం లేదు. అన్నీ కప్పగంతులు. అందుకే నేను పేరు పెట్టాను చపలచిత్తుడని. మరి అలాంటి చపలుణ్ణి వీళ్లు నాయకుడిగా ఎలా ఎన్నుకున్నారో అనుకుంది మాలిని. మరో గదిలోకి తీసుకుపోయింది భాస్వతి.
ఇది పడక గది. ఆ గదిలో టేబుల్ మీద కనిపించిన ఓ చిత్రపటాన్ని చూసి నిశ్చేష్టురాలైంది మాలిని. నా ఫోటో ఇక్కడికెలా వచ్చింది? ఎంతోసేపు కాకుండానే అది శ్రీకాంత్ వేసిన చిత్రమని ఊహించింది. కాని ఆమెకి కోపం రాలేదు. డాక్టరు, కళాకారుడు కంటికి నచ్చిన దానికి, మనసులో మెదిలిన దానికి రూపకల్పన చెయ్యందే వారి మనసు ఊరుకోదు. అందులో కళారాధన తప్పితే సంకుచిత భావాలుండడానికి ఆస్కారం లేదు అని సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా ఆమె ఉదయం ఉన్న మూడ్లోనే ఉంటే తన ఫోటో శ్రీకాంత్ పడకగదిలో కనిపించినందుకు జన్మలో శ్రీకాంత్ ముఖం చూడనంతటి జుగుప్స, క్రోధాలతో నిండిపోయేదేమో ఆమె హృదయం. అడుగడుగున శ్రీకాంత్ తనకంటే ఎన్నో రెట్లు అధికుడన్న సంగతి బయటపడ్డంతో ఆమె అహంభావం కొంత అడిగినట్టయింది. ఆ గదిలోంచి బయటకొచ్చింది భాస్వతి. మాలిని ఆమెను అనుసరించే ఉంది. ఒక గది ముందు ఆగంది భాస్వతి. ఇందులోనికి ముగ్గురికి తప్ప ఎవరికీ ప్రవేశార్హత లేదు. తను, అన్న వదినలు తప్ప మరెవరూ ఈ గదిలో అడుగు పెట్టడానికి శ్రీకాంత్ అనుజ్ఞ లేదు. ఆ గదిలో శ్రీకాంత్ తల్లి సుమంగళి ఫోటో తప్ప మరొకటి లేదు. శ్రీకాంత్కిది పూజామందిరం వంటిది. విశాలంగా ఉన్న ఆ గదిలో లైటు వెలుగుతోంది. ద్వారానికి ఎదురుగా టేబుల్ మీద పుష్పం మాలాంకృతమై ఉన్న ఒక పెద్ద ఫోటో ఉంది. అదే సుమంగళి ఫోటో అని గ్రహించింది మాలిని. తల్లంటే అంది సందేహంగా. తల్లంటే తల్లే. తెకమకపడిపోయింది భాస్వతి. చాలాసేపటికి గుర్తించింది మాలిని సందేహం. ఓహో, అదా మీరనేది? ఈమె శ్రీనివాస్ తల్లి అంది నవ్వుతూ. గది యువతల నుంచే వెంతిరిగారు. మెట్ల దగ్గర శ్రీకాంత్ ఎదురై, అలా తోటలోకి వెళదాం రండి, నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను అన్నాడు మాలిని ఉద్దేశించి. విద్యుద్దీపాల ప్రకాశం అది. చీకటి రేయిని తెలియనీయడం లేదు. ఎన్నో రకాల మొక్కలు చక్కగా విరబూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ అరటి, నారికేళ్ల వృక్షాలు చక్కగా పెరిగి తోట అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. తోట పెంచిన తీరు మెచ్చుకోదగిందిగా ఉంది. బహు ఆకర్షణీయంగా ఉంది. ఫౌంటైన్ పక్కగా తివాసీల మీద కొందరు క్యారమ్స్ ఆడుతున్నారు, కొందరు పేకాడుతున్నారు. ఇద్దరు చెస్ ఆడుతుంటే మరో ఇద్దరు ఆట చూస్తున్నారు. అక్కడే ఓ యువకుడు బుల్బుల్ వాయిస్తుంటే శ్రోత ఒకరు ముగ్ధుడే వింటున్నాడు. రకరకాల వాయిద్యాలు అక్కడున్నాయి. ఒక్కొక్కరిని పరిచయం చేశాడు మాలినికి. శ్రీకాంత్ వారందరికీ ఒకే మాటు మాలిని పరిచయం గావించాడు. హేమమాలిని బిఏ, అధ్యాపక వృత్తిలో ఉన్నారు అంటూ. చిరునవ్వు ముఖంతో మర్యాదగా పాలబాగాన అంజలి ఘటించింది మాలిని. మనిషి చాలా మంచిదానిలా కనబడుతోందిరా గురు, గుసగుసగా అన్నాడు జగదీష్ చంద్ర. ఓ 100 రూపాయలిమ్మని అడుగు, ఆవిడ నిజస్వరూపం బయటపడుతుంది మెల్లగా అన్నాడు ప్రభాత్. ఎంత నల్లని వారైనా తెర మీద తెల్లగా అగుపడతారని మరిచిపోకు. కాంత్, ఈవాళ నువ్వు వీణ మీద నిధి చాలా సుఖమా పాడాలి అంటూ వీణ శ్రీకాంత్ ముందుంచింది భాస్వతి. బాస్, మీకు ఘటమొచ్చుగా, ఏదీ ఒక్కసారి రాజేంద్ర అర్థించాడు. నోనో, కాంత్ ఫ్లూట్ అద్భుతంగా పాడగలడు. అతను వేణువు పెదవి కానించాడంటే మీరంతా ఏమిటి, మనమంతా నాగులం, నెమళమై ఆడాలి. ఈ తోట బృందావనిగా మారిపోవాలి. ఏది ఒక్కసారి కాంత్. భాస్కర్ వేణువు శ్రీకాంత్ చేతికి అందించాడు. నీ ప్రయాణం సెటిలయిందా అని అడిగాడు శ్రీకాంత్. సెటిలైంది. తెల్లవారుజామున 5 గంటలకి మనం బయలుదేరతాం. ఆ అన్నగారి ఆజ్ఞ 12 గంటల వరకేగా. సూటు ఎవరికి ఇవ్వకూడదని 4ంటికొస్తాను. ఈ సూట్లో దొరబాబులో వెళితేనే గాని మా కాబోయే మామగారు వల్ల పడరు నవ్వాడు భాస్కర్. మాలిని పక్కనే కూర్చునున్న భాస్వతి చెప్పింది. భాస్కర్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఒక ధర్మాత్ముని పుణ్యమాని మెట్రిక్ పూర్తి చేశాడు. తర్వాత పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతుంటే కాంత్ చదివించాడు. ఇప్పుడతను మంచి లాయర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని సంపాదనంతా కాంత్ చేతిలోకే వస్తోంది. ఇప్పుడతను పెళ్లిచూపులకు వెళుతున్నాడు. కాబోయే మామగారు బాగా కలవారు. పెళ్లిపిల్ల ఎంఏ పాసైంది. ఒక్కతే సంతానం ఆయనకి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఈ సూట్లో వెళ్ళి తను బాగా కలవాణ్ణని కాబోయే మామగారిని మోసగించడం అన్నమాట అనుకుంది మాలిని. అప్పుడే ఒక్కొక్కరి ప్రవర్తన కనిపెట్టేసినట్టు సంతృప్తి పడుతూ. అక్కడున్నవారు ఏ ఒక్క వాయిద్యంలోనైనా ప్రావీణ్యం ఉన్నవారే. తమకి వచ్చిందేదో వినిపించి శ్రోతల్ని ముగ్ధుల్ని చేశారు. భాస్వతి వీణావాదన, ప్రభాత్ వేణువు, శ్రీకాంతుడి ఘటం, జగదీష్ చంద్ర సితార వాదనం అద్భుతంగా సాగాయి. వేణువు అక్కర్లేకుండానే వేళ్లు మడచి వేణు ధ్వని వచ్చేట్టు ఓ సినిమా పాట పాడి శ్రోతల ప్రశంసలు అందుకున్నాడు రాజేంద్ర.
పువ్వును తేనెటీగలు చేరుతాయే గాని తుట్టెపురుగులు చేరవు గదా అనుకుంది మాలిని. కళాకారుడైన శ్రీకాంత్కి కళాకారులైన స్నేహితులే ఉన్నారన్నమాట. ఎవరో పిలుస్తున్నారంటూ ఒక అబ్బాయి వచ్చి భాస్వతిని తీసుకెళ్లాడు. అంతమంది మగవారిలోనూ తానొక్కతే ఉండలేక మెల్లగా లేచింది మాలిని. ఒకచోట వెదురు బద్దలతో పైన టాప్ లేకుండా గదిలా కట్టబడింది. రకరకాల లతలల్లుకొని నికుంజంలా అగుపడుతోంది. అక్కడ ఓ బల్ల 2 కుర్చీలు ఉన్నాయి. మాలిని వెళ్లి కుర్చీలో కూర్చుంది మౌనంగా. భాస్వతి కోసం ఎదురుచూస్తూ బల్లమీద ఏదో పుస్తకముంటే తిరగేసాగింది. శ్రీకాంత్ వచ్చాడు నవ్వుతూ. మీకు కాలక్షేపం కావడం లేదనుకుంటాను, చేతిలో ట్రాన్సిస్టర్ లేదు కదా అన్నాడు. అతను వెక్రిస్తున్నాడన్న విషయం వెంటనే పసిగట్టింది మాలిని. కాలక్షేపానికేం ఇంతకంటే ఎక్కువ అంది. ఏదో ఒకటి అనాలి గనుక. ట్రాన్సిస్టర్ లేకపోతే మీకు చిన్నబోతుందనుకుంటాను. ఏమో, అది అలవాటైపోయింది అంది అభిమానంగా. తనతో తెచ్చిన ట్రాన్సిస్టర్ బల్లమీదుంచి పెట్టుకోండి, ఇప్పుడే వస్తాను అని వెళ్ళబోయాడు. మాలిని రిస్టువాచి చూసుకుని లేస్తూ ఇక వస్తాను, 11 అవుతోంది అంది. అభ్యంతరం చెప్పలేదు శ్రీకాంత్. మాలినితో కారులో ఎక్కుతున్న రాధికతో అంది సతీదేవి. అప్పుడప్పుడు వస్తుండమ్మా రాధిక. అతిథులందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయేసరికి రాత్రి 12 కొట్టాయి. శ్రీకాంత్ మేడ మీదకు వెళ్ళాడు. దుస్తులు విప్పి నైట్ డ్రెస్ వేసుకుంటుంటే వదినొచ్చింది. ఉదయం నుంచి ఒక్క నిమిషమైనా విశ్రాంతి లేక బాగా అలిసిపోయిందామె. ముఖం వాడిపోయినట్టుంది. ఉదయం తలంటుతూ మెల్లగా పెళ్లి ప్రసక్తి తెచ్చింది వదిన. ఇప్పుడు కూడా ఆ విషయమే మాట్లాడడానికి వచ్చిందేమో అని తలచాడు శ్రీకాంత్. కాని సతీదేవి మాలిని విషయం ఎత్తుకొంది. ఆవిడ నీకు ఎంతిచ్చి నష్టపోయిందేమిటి? ఎవరు? మాలిని. ఎంతేమిటి? 600. మెల్లగా జవాబిచ్చాడు శ్రీకాంత్. మరి నువ్వు ఎవరిని సర్వకళ్యాణం క్షౌర కళ్యాణం పట్టించావని ఆవిడంత మాటంది? మహా తీసిచ్చిందల్లా అని మాలిని అన్నమాట చెప్పింది. మీరంతా అన్నట్టే ఆమె అనుంటుంది. అందులో పట్టించుకోవాల్సిన విషయమేమీ లేనట్టు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీకాంత్. మేమేమన్నాం? ఇల్లంతా దోచిపెట్టేది కాక మంది కొంపల మీదకి కూడా పోతావు అని మీరే నన్ను ఎన్నోసార్లు చాలించు కాంత్. నేనన్నదానికి ఆవిడన్నదానికి చాలా తేడా ఉంది. మా పిల్లాన్ని నేనేమైనా అనుకుంటాను, ఆవిడకేం హక్కుంది? నవ్వేశాడు. ఇంకా పిల్లాన్న వదినా, ఈ వాటికి నిండా 29 తెలుసా? సతీదేవి ముఖం నిర్మలమైంది. నవ్వుతూ శ్రీకాంత్ చేయి పట్టుకుని నీకు పిల్లాడు పుట్టే వరకు నువ్వు నాకు పిల్లాడివే అంది ఆప్యాయంగా. మొదటికే మోసం వచ్చిందిరా బాబు అనుకున్నాడు శ్రీకాంత్. ధోరణి మెల్లగా పెళ్లికేసి తిరుగుతోందని గ్రహించి గబగబా పడగదిలోకి వెళ్ళాడు. సతీదేవి అతని వెనకే వచ్చింది. బల్లమీద వాడిపోయిన 2 గులాబీ పువ్వులు సతీదేవిని ఆశ్చర్యపరిచాయి. శ్రీకాంత్ చెట్టు మీద పువ్వులు చూసి ఆనందిస్తాడే గాని కోయుడెప్పుడు. ఈ పువ్వులెక్కడవి కాంత్ అని అడిగింది. ఉదయం పువ్వులు రాధికిచ్చిన సంగతి తెలియబరిచాడు శ్రీకాంత్. సతీదేవి ముఖంలో చిరునవ్వు వెలిగింది. కానీ నువ్వు ఆ పిల్ల మనసు తెలుసుకోకుండా ప్రవర్తించావు కాంత్ అంది నొచ్చుకుంటూ. ఎలా ప్రవర్తించాను? ఆ అమ్మాయి మనసేమిటో నేనెలా తెలుసుకోగలను? విస్తుపోయాడు శ్రీకాంత్. సతీదేవి ముసిముసిగా నవ్వుతూ కదిలింది. పరిమళాన్ని బట్టి పువ్వేదో తెలుసుకోలేవా అంటూ. వదిన మాటల్లోని అంతరార్థమేమిటో బోధపడలేదు శ్రీకాంత్కి. పడుకుంటే నిద్ర పట్టలేదు. ఆలోచనలన్నీ మాలిని మీదకి పరిగెడుతున్నాయి ఎందుకో. ఎర్రంచు తెల్ల గ్లాస్కో చీరలో ఉన్న ఆనాటి మాలిని దివ్యమోహన విగ్రహం హృదయ పలకంపై మెదలసాగింది. మెల్లగా లేచాడు శ్రీకాంత్. పక్క గదిలోకి వెళ్లి లైటు వేసుకుని మాలిని రూపాన్ని చిత్రించసాగాడు. పావుగంటలో కుంచెకి విశ్రాంతినిచ్చి ఒక్కసారి చిత్రం కేసి పరీక్షగా చూసి తృప్తిగా నిట్టూర్చాడు. సజీవమూర్తిలా భ్రమింపజేస్తోన్న ఆ చిత్రాన్ని చూస్తూ మాలిని ఎంత అందగత్తే అనుకున్నాడు. లేచి వరండాలోకొచ్చాడు. అష్టమి చంద్రుడు ఉదయించాడు. ఆకాశంలో వెన్నెలలో మనోజ్ఞంగా ఉన్న ప్రకృతిని చూస్తూ అలాగే నిల్చున్నాడు ఓ స్తంభానికి ఆనుకొని. భావవీధిలో ఏవో దృశ్యాలు కదిలిపోతున్నాయి. ఒడ్డున నిలిచాడు ఓ వ్యక్తి. సెలయేటి స్వేచ్ఛానందాలు అతనిలో స్వార్థాన్ని రేకెత్తించాయి. స్రవంతికి అడ్డుకట్టవేసి మరుభూమిలా ఉన్న తన జీవిత క్షేత్రంపైకి ఆ నీటిని మరల్చుకుని నందనవనం చేసుకుందామని కలలు కంటున్నాడు. ఒక్కొక్క రాయినే తెచ్చి సెలయేటికి అడ్డుకట్టవేస్తూ నిర్మల ప్రవాహాన్ని కలిచివేస్తున్నాడు. ఓహ్, ఎంత స్వార్థ దృష్టి! నిర్మలంగా ప్రశాంతంగా సాగుతోన్న ఆమె జీవితంలో ఈ దరిద్రుడి జోక్యం వద్దు అని నిర్ధారించుకున్నదే తడుగా
శ్రీకాంత్కి ఏదో నిర్లిప్తత ఆవరించింది. మాలిని చుట్టూ అల్లుకుంటున్న ఆశా వల్లరులు ఒక్కసారిగా ఛేదించబడ్డాయి. ప్రేమపాసంతో బంధింపబడుతున్నాను అనుకుంటున్న శ్రీకాంత్ బంధవిముక్తి పొందినవాళ్ల నిశ్చింతుడయ్యాడు. గదిలో లైటార్పి వెళ్లి పడుకున్నాడు. కొంప మునిగింది దేవుడో, ఇంకేమి చేతున్నాయనో, 1000 రూపాయలు, 10 కావు 100 కాదు 1000 కొట్టేశారు. అతను ఛాతీ బాదుకుంటూ గావుకేకలు పెడుతున్నాడు. 1000 రూపాయలే, అయ్యో పాపం, సానుభూతిగా అన్నాడొక వ్యక్తి. 1000 రూపాయలు బాబూ, గాలికొచ్చిన డబ్బు కాదు, నా పిల్ల కష్టార్జితం, మా పెద్ద పిల్ల ఉద్యోగం చేసి కూడబెట్టిన డబ్బు. ఎలాగో తంటాలు పడి దాన్ని చదివించాను. దాన్ని పెళ్లి చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. దాని డబ్బుతోనైనా పెళ్లి చేసి కృతార్థుణ్ణి కావాలనుకున్నాను. అది నాకు అదృష్టం లేకపోయింది. రాజాపురంలో సంబంధం మాట్లాడి ముందుగా వరకట్నం కింద 1000 రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చి వద్దామని 1000 రూపాయలు తీసుకుని బయలుదేరాను. అయిపోయింది, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది. కన్నీళ్ల పర్యంతమై చెబుతున్నాడు డబ్బు పోగొట్టుకున్న అభాగ్యుడు. లైటు స్తంభాన్ని ఆనుకొని వింటున్న రాజేంద్ర మనసు చివుకుమంది. జేబులో ఉన్న డబ్బు పాపపు గొట్టలా భారం అనిపించింది. అది బస్టాండ్. నిండా జనంతో కిటకిటలాడుతోంది. ఒక బస్సు వచ్చి బస్టాండ్లో ఆగింది. ఒకతను ఏమండి రారా అని అడిగాడు, డబ్బు పోగొట్టుకున్న అతడితో. ఇంకేం బస్సు అండి, బావురుమన్నాడు. 10 నిమిషాల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకుని స్టాండ్ వదిలింది బస్సు. అతను రిక్షా ఎక్కి బయలుదేరాడు. రాజేంద్ర తన సైకిల్ మీద రిక్షాని అనుసరించాడు. ఎక్కడో గడియారం టంగు టంగున 12 కొట్టింది. ప్రశాంతంగా నిద్రిస్తోంది ప్రకృతి. రాజేంద్ర సైకిల్ ఓ చెట్టు కానించి ఓ ఇంటికేసి నడక సాగించాడు. 3 నిమిషాల్లో ఆ ఇంటి పెరటిగోడ సమీపించాడు రాజేంద్ర. గోడ నిలువెత్తుకంటే ఎత్తులేదు. 1 నిమిషం అటు ఇటు పరికించి ఎవరూ లేరని నిర్ధారించుకుని గోడెక్కి దొడ్లోకి దూకేశాడు. మసక వెలుతుల్లో ఏవో చెట్లు, ఓ చేదబావి కనిపించాయి. పిల్లిలా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. గదిలోంచి కిటికీ గుండా, ద్వారం గుండా లైటు కాంతి పడుతోంది. పెరట్లోకి రాజేంద్ర చప్పుడు కాకుండా వెళ్లి కిటికీలోంచి లోపలికి తొంగి చూశాడు. బల్ల ముందు కూర్చుని ఓ యువతి చదువుకుంటోంది. 12 గంటల రాత్రి చదువా? ఆశ్చర్యపోయాడు రాజేంద్ర. ఆమెకి 19-20 కంటే ఎక్కువ ఉండదు వయసు. ఈమె కావచ్చు పెద్దమ్మాయి. ఇక అట్టే ఆలస్యం చేయకుండా జేబులోంచి డబ్బు సంచి తీసి కిటికీలో ఉంచాడు. చెయ్యి వెనక్కి తీసుకుంటుంటే ఓచలు తగిలి కొద్దిగా అలికిడైంది. ఎవరది అంటూ గబాలన యువతలకొచ్చిందా యువతి. రాజేంద్ర పరిగెత్తాడు గోడవైపు. అయ్యి బాబోయ్, దొంగ, అమ్మో! ఆ కేకలకి హడలిపోయాడు రాజేంద్ర. ఆ కంగారులో గోడెక్కబోతుంటే డైరీ కింద పడిపోయింది. తన ప్రాణమే పోయినట్టు ఫీల్ అయ్యాడు రాజేంద్ర. కొంప మునిగింది. శ్రీకృష్ణ జన్మస్థానం తథ్యం. రాజేంద్రకి ముచ్చెమట్లు పోశాయి. కిందకి దిగి తీసుకునే వీలైనా లేకుండా ఆ అమ్మాయి పరిగెత్తొస్తోంది. ఓ భగవాన్! ఇంట్లోంచి ఎవరే, దొంగే అంటూ వచ్చారు బిలబిల. ఇక లాభం లేదని కిందకు దూకి సైకిలుంచిన చోటుకి ఉడాయించాడు రాజేంద్ర. సైకిల్ ఎక్కి ఉస్సూరంటూ బయలుదేరాడు. డైరీ వాళ్ల చేతిలో పడుతుంది. నా జీవితానికి వేరే సాక్ష్యం అక్కర్లేదింక. రాజేంద్ర కళ్ల ముందు పోలీసులు కటకటాలు కదిలాయి. ఒళ్ళు భయంతో జలదరించింది. అయినా నాదే బుద్ధి తక్కువ. డైరీ వెంటబెట్టుకు తిరగడం పెద్ద పొరపాటు. ఇలా జరగడం రెండోసారి. బాస్ చేతిలోకి పోయినప్పుడు రక్షింపబడ్డాడు. ఈసారి మాత్రం తప్పదు. రాజేంద్ర ఆలోచనలన్నీ డైరీ ఎలా చేజిక్కించుకోగలనా అనే సాగాయి. హేమమాలినికి తండ్రి దగ్గర్నుంచి మళ్లీ ఉత్తరం వచ్చింది శుక్రవారం. బారసాలకి రావాల్సిందంటూ రాశారు రంగారావు గారు. 5 రోజులు సెలవు పెట్టి బయలుదేరింది మాలిని. రేపు బారసాలనగా మాలిని అన్నగారు భానుమూర్తి, ఆయన భార్య వచ్చారు బారసాలకి. మాలిని వెళ్ళినాడే రంగారావు గారు డాక్టర్ శ్రీకాంత్ చేసిన మేలు శ్లాఘించాడు. డాక్టర్ గారి హస్తవాసి మంచిదమ్మా. ఆయనిచ్చిన మాత్రలు మంచిగా పనిచేశాయి. రోజూ యమ బాధపడేవాణ్ణి. ఒక్కో రోజు తెల్లార్లు జాగరం చేసేవాణ్ణి. ఇప్పుడు నొప్పి ప్రారంభమయ్యే సూచన కనిపించగానే మాత్ర వేసుకుంటున్నాను. అక్కడికి నెత్తిన కొట్టినట్టు అణుగుతోంది. హాయిగా నిద్రపడుతోంది. ఇలా ఎంత దూరం మాత్రలు వాడుతూ పోతారు నాన్న, డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని అంది మాలిని. ఆపరేషన్ అంటే ఏంటో భయమేస్తుందమ్మా. ఆ యమబాధ కంటే ఆపరేషన్ అన్న పదమే మహాభయంకరంగా ఉంది నాన్నగారికి. ఏంటో అంతా చాదస్తం అంటూ నవ్వాడు భానుమూర్తి. మరనాడు మాలిని మేడ మీద వరండాలో నిల్చుని వీధిలోకి చూస్తోంది. లెదర్ బ్యాగుతో డాక్టర్ శ్రీకాంత్ గేటు దాటడం కనిపించింది.
అరే, ఇక్కడికెలా వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆశ్చర్యపోయింది మాలిని. గబగబా మెట్లు దిగి వరండాలో కలుసుకుంది అతన్ని. నమస్తే డాక్టర్. చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశాడు శ్రీకాంత్. ఇంట్లో భానుమూర్తి గాని తండ్రి గాని లేరు. ఆడవాళ్లంతా సిగ్గుపడి లోపలే ఉండిపోయారు. రండి డాక్టర్ అంటూ పైకి తీసుకుపోయింది మాలిని. శ్రీకాంత్ బ్యాగు బల్ల మీదుంచి చేతిగుడ్డతో ముఖం తుడుచుకుంటూ మీ నాన్నగారు లేరా అన్నాడు. ఇప్పుడే మా అన్నయ్య నాన్న చేలు చూసి రావడానికి వెళ్లారు. కూర్చోండి, కాఫీ తెస్తాను. 10 నిమిషాల్లో కాఫీతో ప్రవేశించింది మాలిని. శ్రీకాంత్ కాఫీ తాగి ఖాళీ కప్పు బల్ల మీద ఉంచాడు. సిగరెట్ వెలిగించుని ఒక దమ్ములాగి ప్రారంభించాడు. భాస్కర్ వివాహం సరిగ్గా 6 రోజులుంది. అతన్ని గురించి మీకు తెలియదనుకుంటాను. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన అభాగ్యుడు. ఎన్నో బాధల కోర్చిల్లా చదివాడు. 2 ఏళ్లయింది అతను ప్రాక్టీస్ పెట్టి. కానీ అతను సంపాదించిందంతా నేనే వాడుకుంటున్నాను. ప్రస్తుతం అతని దగ్గర నయ్యా పైసా కూడా లేదు. స్నేహితులందరం కలిసి పెళ్ళయిందనిపించాలి. అక్కడ 1000 రూపాయలు ప్రయత్నమయ్యాయి. మీరు ఒక 1000 చూస్తే పెళ్లి శుభ్రంగా దాటిపోతుంది అని ముగించాడు. నోట మాట రాలేదు మాలినికి. 1000 రూపాయలు పెరట్లో చెట్లు కాస్తాయా పైసలు? సిగ్గు లేకపోతే సరే అడగడానికి. మొన్న శ్రీకాంత్పై ఏర్పడిన సదభిప్రాయం డబ్బు మాట రాగానే ఉఫ్ఫున ఎగిరిపోయింది. అతని నిర్మోహమాట ప్రవర్తనను మనసులోనే ఈసడించింది మాలిని.